హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చేయబోయే వీడియో దట్ ఈస్ ఎకనామిక్ థియరీ. దీంట్లో నేను కవర్ చేసే టాపిక్స్ మీనింగ్ ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ డిమాండ్ అండ్ డిటర్మెంట్స్ టు ది డిమాండ్ అండ్ ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇస్ ద టైప్స్ ఆఫ్ డిమాండ్. సో ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ గురించి మాట్లాడతాం. సో జనరల్గా ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది అంటే కొన్ని పాయింట్స్ అనేది ఉండాలి దాంట్లో కంపల్సరీ. ఆ పాయింట్స్ ఏవంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ లెటస్ థింక్ ఒక ఎక్స్ అనే బ్రాండ్తో ఒక బిస్కెట్ ప్యాకెట్ అనుకుందాం. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒక 10 రూపీస్ కాస్ట్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఆ బిస్కెట్ ప్యాకెట్ ఏదైతే ఉందో దానికి డిమాండ్ ఉంది అంటే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉండాలి. ఆ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో అంటే కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ ఆ బిస్కెట్ తినాలనే అతని కోరిక ఉండాలి, అంటే డిజైర్ ఫస్ట్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సెకండ్, అతనికి పర్చేసింగ్ పవర్ ఉండాలి. అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ కాబట్టి ఆ కస్టమర్ దగ్గర అది పర్చేస్ చేస్తే 10 రూపీస్ అనేది ఖచ్చితంగా అతని దగ్గర ఉండాలి. మూడవది, ఈ 10 రూపీస్తో అతను వేరే ప్రోడక్ట్స్ కూడా కొనగలుగుతాడు. అంటే చాక్లెట్స్ కావచ్చు, లేదా వేరే బిస్కెట్స్ కావచ్చు, ఏదైనా కొనగలుగుతాడు. కానీ అవన్నీ ఏది వద్దు, నాకు ఈ ఎక్స్ బిస్కెట్ ఏదైతే ఉందో అదే కావాలి అని చెప్పేసి మిగతా వాటిని అన్నిటినీ సాక్రిఫైస్ చేయడం, అంటే సాక్రిఫైస్ అనేది మూడో పాయింట్. నాలుగోది, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ దట్ ఈస్ ఎక్స్ బిస్కెట్ ప్యాకెట్ ఏదైతే ఉందో దానికి నంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉంటే కానీ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది అని చెప్పగలుగుతాం. ఈ ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి లేకున్నా ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేదు అని దాన్ని అర్థం. ఓకేనా? అయితే చూద్దాం. సో మీనింగ్ ఆఫ్ డిమాండ్ అనేది అది మెయిన్. దెన్ కమింగ్ టు ద సెకండ్, లా ఆఫ్ డిమాండ్. సో లా అంటే ఒక రూల్ అనుకుందాం. ఆ డిమాండ్కి ఏ రూల్ అనేది పాయింట్. సో ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది దీన్ని కనుగొన్నది ఎవరు అంటే ప్రొఫెసర్ అల్ఫ్రెడ్ మార్షల్. అతను ఒక ఎకానమిస్ట్. అతను 1890లో ఒక బుక్ పబ్లిష్ చేశారు, దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని. ఆ బుక్లో ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది అందులో పెట్టారు. సో కాబట్టి దాన్ని ఎవరు కనుగొన్నారంటే ప్రొఫెసర్ అల్ఫ్రెడ్ మార్షల్. ఈజ్ ఏ ఎకానమిస్ట్. అయితే ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది ఏం చెప్తుంది అంటే, లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుందంటే, ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని డిమాండ్ తగ్గిపోతుంది. ఆ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే ఆ ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది అన్నది ఇక్కడ లా, అంటే రూల్ అన్నమాట ఇది. సో లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది, ఇది కామన్గా అందరికీ తెలిసిందే. ప్రోడక్ట్ ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, ప్రోడక్ట్ ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో దీన్ని మనం లా ఆఫ్ డిమాండ్ అని అంటాం. ఓకే? అయితే ఈ డిమాండ్కి ఏవి డిటర్మైన్ చేస్తున్నాయి, ఏమేమి పాయింట్స్ డిమాండ్కి డిటర్మైన్ చేస్తున్నాయి, డిటర్మెంట్ ఆర్ వేరియబుల్స్ కూడా అంటాం. సో అందులో ఇక్కడ ఒక 10 పాయింట్స్ మనకు ఉన్నాయి. ఫస్ట్, ప్రైస్ ఆఫ్ గుడ్ ఆర్ సర్వీసెస్ అంటున్నాం. సో అంటే ఒక డిమాండ్ పెరగడానికి లేదా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏమంటే ప్రైస్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీస్. అంటే ఇక్కడ మనం డిమాండ్ అనేది ప్రోడక్ట్ కావచ్చు, దట్ ఈస్ గుడ్స్ కావచ్చు, ఆర్ అదే సర్వీస్. సర్వీస్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే. సపోజ్ ఇప్పుడు సినిమా థియేటర్ టికెట్ అనుకోండి, ప్రైస్ పెరిగింది, ఆర్ రైల్వే టికెట్ ప్రైస్ పెరిగింది, ఆర్ బస్ టికెట్ ప్రైస్ పెరిగింది. ఇవన్నీ కూడా సర్వీసెస్ కనుక వస్తాయి. కాబట్టి డిమాండ్ అనేది ఇటు గుడ్స్కి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ సర్వీస్ కైనా ఉండొచ్చు అనేది పాయింట్ ఇక్కడ. సో ఫస్ట్ ఏమంటున్నాము, సో ఒక ప్రోడక్ట్ ప్రైస్ పెరిగితే ఆ ప్రోడక్ట్ ప్రైస్ రెడ్యూస్ అయితే ఆటోమేటిక్గా డిమాండ్లో చేంజ్ ఉంటుంది అని అంటున్నాడు ఫస్ట్ పాయింట్. ఓకే? సో దాని సెకండ్ వచ్చేసరికి ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. సో ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్, సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, దీనికి బదులుగా ఇంకొక ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బూస్ట్ ఉంది. సో బూస్ట్కి మనకు కాంపిటేటివ్ బ్రాండ్స్ తీసుకుంటే హార్లిక్స్ కావచ్చు, ఆర్ బోర్న్విటా కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ కాంపిటేటర్స్ అంటాం. అంటే
మనం సపోజ్ ఒక షాప్కి వెళ్ళాము, బూస్ట్ కావాలని వెళ్ళాము, ఆ షాప్లో సపోజ్ బూస్ట్ లేదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకేంటంటే సరే బూస్ట్ లేదు, సరే హార్లిక్స్ ఇచ్చేసేయండి అంట, లేదు బోర్న్‌విటా ఇవ్వండి అంట. సో ఏదో ఒకటి నెక్స్ట్ దానికి ఆల్టర్‌నేటివ్ తీసుకుంటాం. ఆ ఆల్టర్‌నేటివ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అంటున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బూస్ట్ కొనేందుకు షాప్కి వెళ్ళాం. సో సపోజ్ 200 రూపీస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ కేజీ 200 రూపీస్ అనుకుందాం బూస్ట్ ప్రైస్. సో ఇప్పుడు ప్రైస్ చూస్తే 200 రూపీస్ ఉంది. దాని పక్కన మనం సూపర్ మార్కెట్లో చూస్తుంటాం బూస్ట్, హార్లిక్స్ అని పక్కన పక్కనే ఉంటాయి. సో హార్లిక్స్ చూస్తే అంతకుముందు అది కూడా 200 ఉండింది, ఇది 200 ఉన్నది. ఇప్పుడు హార్లిక్స్ ప్రైస్ సపోజ్ 180 ఉంది అనుకుందాం. సో కస్టమర్ ఫస్ట్ బూస్ట్ చూస్తాడు, ప్రైస్ చూస్తాడు, దాని తర్వాత దాని పక్కన ఏదైతే హార్లిక్స్ ఉందో దీని ప్రైస్ చూస్తాడు, చూస్తే 180 ఉంది. సో 20 రూపీస్ తగ్గింది కదా, కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడంటే బూస్ట్ కన్నా కూడా ఇది తీసుకుందాం, 20 రూపీస్ తగ్గింది కదా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్కి వెళ్ళిపోవడం. దాన్ని ఇక్కడ ఏమంటే ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్. అంటే సబ్స్టిట్యూట్ ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా కస్టమర్ ఏం చేస్తాడంటే ఈ డిమాండ్ ఇక్కడ ఈ బూస్ట్ డిమాండ్ అనేది చేంజ్ అయిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది అని పాయింట్. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. దెన్ థర్డ్ ఈస్ ద బయర్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. బయర్స్ అంటే కన్జ్యూమర్స్, అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టేస్ట్, ప్రిఫరెన్స్. టేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఇంట్లో చూస్తుంటాం, పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఇదే వాడుతున్నాము, వేరే ప్రోడక్ట్ వాడతాం. సపోజ్ రెగ్యులర్గా మనం బూస్ట్ తీసుకున్నాం, సపోజ్ రెగ్యులర్ బూస్ట్ తాగుతున్నాం. సో ఇప్పుడు మనం చేంజ్ కోసం చేస్తే ఈసారి హార్లిక్స్ తీసుకుందాం, రెగ్యులర్ 2-3 మంత్స్ అదే తాగాము కదా, సో ఇప్పుడు చూద్దాం వేరే టేస్ట్ మారుద్దాం అని చెప్పేసి ఇది కామన్గా. సో కస్టమర్స్ ఎప్పుడు ఒకే దానిపైన వాటి కాల్ అలాగే ఉండరు. సో చేంజ్ కోరుకుంటారు కస్టమర్స్, కాబట్టి వేరే ప్రోడక్ట్కి వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా ఇక్కడ ఎందుకు డిమాండ్ మారింది, ఇక్కడ ప్రైస్ తగ్గలేదు, సబ్స్టిట్యూట్ ప్రైస్ తగ్గలేదు, ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. అయినప్పుడు ఏంటంటే కస్టమర్లో టేస్ట్ మార్చాలనుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా బూస్ట్కి డిమాండ్ తగ్గినట్టు వేరే ప్రోడక్ట్కి వెళ్ళిపోతాడు. కాబట్టి దట్ ఈస్ ద థర్డ్. ఫోర్త్ ఇస్ ద బయర్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గుడ్స్ ఫ్యూచర్ ప్రైస్. బయర్స్ ఎక్స్పెక్టేషన్, బయర్ అండ్ కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా పీరియడ్లో అప్పుడు ఏం జరిగింది, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆ షాప్ వాళ్ళు ఏం చెప్పేవారంటే ఈరోజు ఈ ప్రైస్ ఉంది, నెక్స్ట్ వీక్ ఈ ప్రైస్ కూడా దొరకదు, మీకు ఇంకా ప్రైస్ పెరిగిపోతుంది అన్నప్పుడు అక్కడ దట్ ఈస్ ఒక 5 కేజీ కొనేవాడు ఏం చేస్తాడంటే 5 కేజీ కొన్నాం, మళ్ళీ మన రిక్వైర్మెంట్ ఉంటుంది, సో కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకోన్నాం, 5 కేజీ కంటే 10 కేజీ తీసేసుకున్నాం. సో ప్రైస్ పెరుగుతుంది అని ఆ భయంతో కస్టమర్ ఏం చేస్తాడంటే అదే ఎక్స్పెక్ట్ చేయడం, పెరుగుతుందని చెప్పేసి ముందే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం. సో ఇక్కడ ప్రైస్ ఇమ్మీడియట్గా ప్రజెంట్లీ అయితే ప్రైస్ పెరగలేదు, ఏమీ చేంజ్ లేదు, కానీ ఎక్స్పెక్టేషన్ అంటే పెరుగుతుందని తెలియగానే ముందే ఎక్కువ కొని పెట్టుకోవడం. సో దట్ ఈస్ ద ఫోర్త్ వన్. ద ఫిఫ్త్, ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్. సో కన్స్యూమర్ ఎవరైతే, దట్ ఈస్ కస్టమర్ ఎవరైతే ఉన్నాడో అతని ఇన్కమ్ తగ్గినా ఆర్ ఇన్కమ్ పెరిగినా ఆటోమేటిక్ డిమాండ్ అనేది మారిపోతుంది. సపోజ్ కన్స్యూమర్కి ఇన్కమ్ పెరిగింది అనుకుందాం. సో 10 కేజీ కొనేవాడు ఏం చేస్తాడంటే ఇంకొక 2 కేజీ 3 కేజీ ఎక్కువ తీసుకుందాము అని చెప్పేసి ఎక్కువ కొనుక్కుంటాడు, ఎందుకంటే ఇన్కమ్ పెరిగింది కదా. సో కాబట్టి 10 కేజీ కొనే చోట ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాడు. సపోజ్ అతని ఇన్కమ్ తగ్గిపోయింది అనుకుందాం. సో ఇన్కమ్ తగ్గిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అతను సపోజ్ 10 కేజీ కొనేవాడు ఇప్పుడు ఇన్కమ్ తగ్గింది కాబట్టి స్పాట్లో ఏం చేస్తాడంటే 10 కేజీ కొనే చోట అతను 5 కేజీ కొంటాడు. సో ఆటోమేటిక్ ఇన్కమ్ పెరిగినా డిమాండ్ మారిపోతుంది, డిమాండ్ దట్ ఈస్ ఇన్కమ్ తగ్గినా కూడా ఆటోమేటిక్గా డిమాండ్ అనేది మారిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బయర్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ ఇన్కమ్. సో బయర్స్ ఎక్స్పెక్టేషన్, ఫ్యూచర్ ఇన్కమ్ పెరుగుతుంది లేదా ఫ్యూచర్ ఇన్కమ్ తగ్గుతుంది. ఇంతకుముందు చెప్పింది ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్ అనేది స్పాట్లో ప్రజెంట్ సిచ్యువేషన్, బట్ ఇక్కడ ఫ్యూచర్ అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ ఇన్కమ్ పెరుగుతుంది లేదా ఫ్యూచర్ ఇన్కమ్ తగ్గుతుంది అనే పాయింట్ ఇప్పుడు చూస్తున్నాం. సపోజ్ ఒక స్టూడెంట్ డిగ్రీ అయిపోయింది ఆర్ పీజీ అయిపోయింది, సో అతను జాబ్లో జాయిన్ అయ్యాడు. సో జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా అతను ఏం చేస్తాడంటే నాకు ఇన్కమ్ ఉంది కదా, సో ఇప్పుడు ఇంతకుముందు ఇన్కమ్ లేదు, నాకు ఇప్పుడు ఇన్కమ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా కొందాము
ఎక్స్ట్రా కొంటాము అని చెప్పేసి దట్ ఈస్ ఏదైతే ప్రజెంట్ క్వాంటిటీ ఎంతైతే కొనేవాళ్ళో దానికంటే ఎక్కువ కొనేందుకు ట్రై చేస్తారు. సో దట్ ఈస్ ఫ్యూచర్ ఇన్కమ్ బట్టి. అదేవిధంగా సపోజ్ ఒక ఎంప్లాయీకి సపోజ్ దానికి ఏదైనా పనిష్మెంట్ ఉంది, దట్ ఈస్ ఆర్గనైజేషన్ పనిష్మెంట్ ఇచ్చింది. పనిష్మెంట్ అంటే అతని ఇన్కమ్ కట్ చేయడం. సో సంథింగ్ శాలరీ తగ్గించారు. సో తగ్గించినప్పుడు ముందే లెటర్ వచ్చింది, సో నీకు పనిష్మెంట్ గాను నీ శాలరీ ఎంత కట్ చేస్తున్నావు, నెక్స్ట్ మంత్ నీకు శాలరీ తగ్గుతుంది అన్నప్పుడు ఇది ఫ్యూచర్లో ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ క్వాంటిటీ ఏదైతే పర్చేస్ చేస్తుందో దాంట్లో కూడా అతను రెడ్యూస్ చేసుకుంటాడు అనేది పాయింట్. ఓకే, దెన్ నెక్స్ట్ ద బయర్స్ ఇన్ ద మార్కెట్. సో బయర్స్ ఇన్ ద మార్కెట్ అంటే కన్జ్యూమర్స్ అంతా కూడా సపోజ్ ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే కొత్త వచ్చే ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఆటోమేటిక్గా ప్రజెంట్ ప్రోడక్ట్ ఏదైతే వాడేవాళ్ళో కొనేవాళ్ళో దాన్ని వాళ్ళు క్వాంటిటీ తగ్గించడం కానీ లేదా టోటలీ దాన్ని డ్రాప్ చేసి వేరే ప్రోడక్ట్ వెళ్ళడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 years బిఫోర్ ఎప్పుడైతే జియో వచ్చిందో అంతకుముందు మనకున్న దట్ ఈస్ నెట్వర్క్ సర్వీసెస్లో ఎయిర్టెల్ కావచ్చు, టాటా డోకోమోస్ కావచ్చు, వోడాఫోన్ ఇలాంటివి తీసుకునేవారు. బట్ ఎప్పుడైతే జియో వస్తుంది దట్ ఈస్ వాళ్ళు తక్కువ ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీ సిమ్ ఇస్తున్నారు, టోటలీ 3 months ఫ్రీ అని చెప్పగానే ఆటోమేటిక్ కస్టమర్స్ ఏం చేశారంటే డైవర్ట్ అయిపోయారు. సో ఎయిర్టెల్ నుండి దట్ ఈస్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ నుండి అంతా కూడా నెట్వర్క్ సర్వీసెస్ నుండి ఆటోమేటిక్ చాలామంది ఏంటంటే డైవర్ట్ అయిపోయారు. సో డైవర్ట్ అయిపోయారంటే ఆటోమేటిక్గా దీనికి డిమాండ్ తగ్గిపోయినట్టే. సో దట్ ఈస్ ద పాయింట్ హియర్, బయ్యర్స్ ఇన్ ద మార్కెట్. సో కొనేవాళ్ళు ఆటోమేటిక్గా ఏదైనా కొత్తది వస్తుందంటే దానికోసం వెయిట్ చేసి చేంజ్ అయిపోవడం. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ఇస్ ద గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పాలసీ లైక్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇది ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది గవర్నమెంట్ పెంచుతూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా లోన్స్ తీసుకునే వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది తీసుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు ఐడియా డ్రాప్ చేసుకుంటారు. అదే సపోజ్ గవర్నమెంట్ పాలసీ కింద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది గవర్నమెంట్ అంటే ఆటోమేటిక్గా దట్ ఈస్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ కాబట్టి మనం ఇల్లు కొనుక్కుందాము, లోన్ తీసుకుందాం బ్యాంక్ అని చెప్పేసి ఈ విధంగా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు డిమాండ్ పెరిగినట్టే, లేదంటే డిమాండ్ తగ్గినట్టు. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లైమేట్ చేంజెస్. నెక్స్ట్ డిటర్మినెంట్ ఏంటంటే క్లైమేట్ చేంజెస్. కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే సమ్మర్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అదే ప్రోడక్ట్ వింటర్కి వచ్చేసరికి దాని డిమాండ్ తగ్గిపోతుంది. కొన్ని ప్రోడక్ట్స్ వింటర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, సమ్మర్కి వచ్చేసరికి దాని డిమాండ్ పూర్తిగా పడిపోయి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఈ పాయింట్ చెప్పగానే ఆటోమేటిక్గా మీకు ఆ ప్రోడక్ట్స్ కూడా తెలిసిపోయి ఉంటాయి. సో దట్ ఈస్ లైక్ స్వెటర్స్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, దానికి ఎగ్జాంపుల్ దాన్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ ఏరియా. ఇప్పుడు రిచ్ పీపుల్ జనరల్ మనం చూస్తుంటాం, బాగా డబ్బు ఉంటే వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఏరియా సపరేట్గా ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా రిచ్ పీపుల్ అంతా ఆల్మోస్ట్ ఒక ఏరియా వాళ్ళు ఉంటున్నారు. నెక్స్ట్ పూర్ పీపుల్ దట్ ఈస్ స్లమ్ ఏరియాస్ అంతా కూడా వేరే కొంచెం దూరంలో డిస్టెన్స్లో ఇలా ఉంటుంది. అంటే ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇక్కడంతా కూడా డబ్బు ఉండే వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో ఉన్నారు అని చెప్పేసి. అదేవిధంగా పూర్ పీపుల్ అయితే వాళ్ళంతా ఈ స్లమ్ ఏరియాలో ఇక్కడ ఉన్నారు అని తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఈ డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే రిచ్ పీపుల్ ఉంటారో అలాంటి ప్లేస్లో దట్ ఈస్ క్వాలిటీ ప్రోడక్ట్సే మూవ్ అవుతాయి. నెక్స్ట్ లగ్జరీ ప్రోడక్ట్సే మూవ్ అవుతాయి. ప్రైస్ ఏదైతే ఎక్కువ ఉందో అలాంటి ప్రోడక్ట్సే మూవ్ అవుతాయి. బట్ లో ప్రైస్ ప్రోడక్ట్స్ అయితే అక్కడ డిమాండ్ అనేది ఉండదు. సో అదేవిధంగా స్లమ్ ఏరియాస్ వచ్చేసరికి మనకు ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉందంటే, కాస్ట్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ దాన్ని తీసుకోరు. సో అలాంటి ప్లేస్లో కాస్ట్లీ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి పెడితే ఎవరు కొనేవాళ్ళే ఉంటారు. కాబట్టి స్లమ్ ఏరియాస్లో ఆ పూర్ పీపుల్ ఎక్కడైతే ఏరియా ఉంటుందో అలాంటి ప్లేస్లో దట్ ఈస్ కాస్ట్, ఆ ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉంటే వాళ్ళకి అక్కడ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఉంటే డిమాండ్ ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే డిటర్మినెంట్స్. అంటే వాటి డిటర్మినెంట్స్ అంటే ఈ బేస్లో డిమాండ్ అనేది పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది అనేది ఇది డిటర్మైన్ చేస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇవన్నీ కూడా డిటర్మినెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్ అంటాం.
ఎక్సెప్షన్స్ అంటే దానికైతే చెల్లదు అని అంటున్నాం. అంటే దేనికి చెల్లదు? లా ఆఫ్ డిమాండ్కి ఈ రూల్ ఏదైతే ఉందో కొన్నిటికి చెల్లదు అనేది ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తోంది? ఒక ప్రోడక్ట్ ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, ప్రోడక్ట్ ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరిగిపోతుంది అన్నది లా ఆఫ్ డిమాండ్ చెప్తుంది. సో అయితే ఈ లా ఆఫ్ డిమాండ్ ఏదైతే ఉందో ఈ కొన్ని ప్రోడక్ట్స్కి అసలు దానికి వర్తించదు, చెల్లదు, వర్తించదు అనేది. అంటే డిమాండ్ ఇప్పుడు లా చెప్పాం కదా, ఆ లా దీనికి చెల్లదు అంటున్నాం. అలాంటివి ఏం ప్రోడక్ట్స్ అంటే ఫస్ట్ ఇస్ ద జీఫెన్ గుడ్స్. జీఫెన్స్ గుడ్స్. సో జీఫెన్ అనే అతను ఒక ఎకానమిస్ట్. ఓకే, అతని పేరుతో గుడ్స్ అంటే ప్రోడక్ట్స్ మనకు తెలిసిందే. సో దట్ ఈస్ జీఫెన్స్ గుడ్స్ అంటే అతను ఈ దట్ ఈస్ లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇతని పేరు పెట్టారు. ఈ ప్రోడక్ట్స్కి ఈ లా ఆఫ్ డిమాండ్ చెల్లదు అన్నది పాయింట్. అందుకే ఇక్కడ జీఫెన్స్ గుడ్స్ అన్నారు. జీఫెన్ అనే అతను ఒక ఎకానమిస్ట్. ఇప్పుడు ఏం ప్రోడక్ట్ ఏ లా ఆఫ్ డిమాండ్కి ఏం చెల్లదు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే లైక్ లో క్వాలిటీ ఏదైతే ఉందో దాని ప్రైస్ తగ్గినా కూడా అది డిమాండ్ పెరగదు అనేది. సి ఫర్ ఎగ్జాంపుల్ రైస్. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ తీసుకుందాం జనరల్గా. సో జనరల్ సొసైటీ గురించి మాట్లాడతాను. రైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తీసుకునే రైస్ ఆల్మోస్ట్ ఏంటంటే దట్ ఈస్ 50 రూపీస్ టు 60, 70 ఇలాగా ఇంకా పెరుగుతూ కూడా ఉంటుంది. యావరేజ్ తీసుకున్నా కూడా 40 నుండి 60 రూపీస్ ప్రైస్ మనం తీసుకుంటాం. అయితే ఇప్పుడు కూడా మనకు మార్కెట్లో తక్కువ ప్రైస్ రైస్తో కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 రూపీస్ 20 రూపీస్ ప్రైస్ ఉంది అనుకోండి. ప్రైస్ 20 రూపీస్ ప్రైస్ రైస్ ఏదైతే ఉందో అది లో క్వాలిటీ కానీ తీసుకోండి. ఇప్పుడు ఆ లో క్వాలిటీ ప్రైస్ ఎంత తగ్గించినా, సో సపోజ్ 20 రూపీస్ నుండి 15 రూపీస్ తగ్గినా అంటే 5 రూపాయలు తగ్గినా కూడా దాని డిమాండ్ అనేది పెరగదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు లేరు ఆల్మోస్ట్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము, దట్ ఈస్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. బట్ ఇక్కడ ఏమంటున్నాము, లో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రైస్ తగ్గినా ఎవరు దాన్ని పట్టించుకోరు అన్నది ఇక్కడ పాయింట్. కాబట్టి ఇక్కడ ఆ లా ఆఫ్ డిమాండ్ చెల్లదు అని చూపిస్తున్నాం. దాని నెక్స్ట్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే ఎక్కువగా ఊహించడం. అంటే ఒక ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి ఊహించడం. సి ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ప్రైస్ అనుకుందాం. షేర్స్ అంటే అందరూ తెలిసిందే. సో షేర్ ప్రైస్ ఏదైతే ఉందో పెరుగుతూ ఉంటే దాని మీనింగ్ ఏమంటే షేర్ ప్రైస్ పెరుగుతుందంటే ఆ కంపెనీ బాగా సేల్ చేస్తుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, డివిడెండ్ ఎక్కువ పే చేస్తున్నారు ఆ షేర్స్ పైన అని దాని మీనింగ్. మరి ఇప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతుంటే దాన్ని కొనేందుకు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. ఎందుకంటే ప్రైస్ పెరుగుతుందంటే కంపెనీ బాగా చేస్తుంది, కంపెనీ బాగా రన్ చేస్తుంది అని చెప్పేసి ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది కొనేందుకు షేర్స్ ఆ షేర్స్ కొనేందుకు ముందుకు వస్తారు. అదే సపోజ్ అదే షేర్స్ ప్రైస్ డౌన్ అవుతుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే డౌన్ ఫాల్. అంటే ఆ కంపెనీ షేర్స్ పడిపోతుంది. సో పడిపోతుంటే ఎవరు కొనేందుకు ముందుకు రారు, ఎందుకంటే కంపెనీ బాగా చేయడం లేదని దాని మీనింగ్. సో జనరల్గా మనకు లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది, ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. మరి ఇక్కడ షేర్స్ ప్రైస్ పెరుగుతుంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు కొనేందుకు. అదే డౌన్ఫాల్ ఉన్నప్పుడు అసలు ముందుకు రారు ఇన్వెస్టర్స్ కొనేందుకు. కాబట్టి లా ఆఫ్ డిమాండ్ దానికి వర్తించదు. స్పెక్యులేటివ్ ఏ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వర్తించదు అని పాయింట్. దెన్ కమింగ్ టు ద హ్యాబిచువల్ గుడ్స్. హ్యాబిచువల్ ఇస్ నథింగ్ బట్ హ్యాబిట్. ఒక ప్రోడక్ట్ మనం చూస్తున్నాం, దట్ ఈస్ సపోజ్ మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఆర్ మీ పేరెంట్స్ కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారు. లైక్ సోప్స్, ఆ సోప్కి వాళ్ళు అలవాటు పడి ఉంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ టీ ఆర్ కాఫీ ఒక బ్రాండ్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు వేరేది ఏమి ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే హ్యాబిచువల్ గుడ్స్. ఆ ప్రోడక్ట్ రేట్ పెరిగినా కూడా వాళ్ళు ఆ ప్రోడక్టే కావాలి తీసుకుంటారు, కానీ వేరే బ్రాండ్కి వెళ్ళరు. అలాంటి దాంట్లో ఇక్కడ ప్రైస్ పెరిగినా అదే ప్రోడక్ట్, ప్రైస్ తగ్గినా అదే ప్రోడక్ట్. కాబట్టి లా ఆఫ్ డిమాండ్ దీనికి వర్తించదు హ్యాబిచువల్ గుడ్స్. నెక్స్ట్ ఇల్యూషన్ ఆఫ్ ప్రైస్. ఇల్యూషన్ ఆఫ్ ప్రైస్. ఇల్యూషన్ అంటే సంథింగ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఇంటలెక్చువల్, అంటే మైండ్ సంబంధం. సో మైండ్ ఏం చెప్తుందంటే దట్ ఈస్ ఇక్కడ అన్నాం కదా
ఫ్యూచర్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి ముందే ఊహించుకోవడం, దీని ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది, ఎక్కువ తీసుకుందాము. సో అక్కడ ప్రైస్ పెరుగుతున్నా కూడా ఇంకా పెరుగుతుంది రేట్ అని చెప్పేసి రీసెంట్గా మనకు ఆనియన్స్ లేదా టమాటా కేజీ 200 ఇట్లా పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి ముందే ఎక్కువ తీసుకోవడము, లేదా ఇంకేదైనా వేరే ప్రోడక్ట్స్ లైక్ కందిపప్పు రేట్ పెరుగుతుంది చెప్పేసి ముందే ఎక్కువ తీసుకోవడం, సంథింగ్ ఏదో చేస్తున్నాడు అంటే ఇల్యూషన్ ఆఫ్ ప్రైస్ పెరుగుతుందేమో ఇంకా అని చెప్పేసి ముందే ఎక్కువ తీసి పెట్టుకోవడం. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ప్రెస్టీజ్ గుడ్స్. ప్రెస్టీజ్ గుడ్స్ అంటే ఆ ప్రోడక్ట్ కొన్నామంటే పబ్లిక్లో మనకు ఒక ప్రెస్టేజ్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒకప్పట్లో ప్రెస్టీజ్ గుడ్స్ అంటే మనకు టీవీ, ఫ్రిడ్జ్, వెహికల్ అలాగ ఉండేది. బట్ ఈ రోజుల్లో అవన్నీ ప్రెస్టేజ్ కాదు, అది కామన్ నెసెసిటీ గుడ్స్ కిందకు వచ్చేసాయి. బట్ ఇప్పుడు ప్రెస్టేజ్ గుడ్స్ అంటే లైక్ మనకు కార్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఇలాంటివి. సో ప్రెస్టేజ్ సింబల్ అనమాట. అది చూడంగానే వాళ్ళకేం చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాళ్ళు వాడతారు కాబట్టి రిచ్ పీపుల్ అంటే అది చెప్పకుండానే ఆ ప్రోడక్ట్స్ వాడుతుంటే అర్థమైపోతుంది పబ్లిక్కి వీళ్ళు బాగా డబ్బు ఉండేవాళ్ళు చెప్పేసి. సో అలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రెస్టేజ్ ప్రోడక్ట్స్ అంటాం. దాని ప్రైస్ పెరిగే కొద్దీ దాని డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇగ్నరెన్స్. ఇగ్నరెన్స్ అంటే తెలియకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ కొంటాం, ఆ ప్రైస్ మనకు తెలియకుండా ఎక్కువ పెట్టి కొనేసాం, మనం ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత మన నైబర్స్ ఎవరైనా చూసిన తర్వాత ప్రోడక్ట్ ఎంత పెట్టుకున్నారంటే సర్టెన్ ప్రైస్ చెప్పంగానే అయ్యో ఇది ఎక్కువ పెట్టుకున్నారు మీరు అని అంటే అప్పుడు మనం ఏమంటాం, అయ్యో మాకు తెలియకుండా కొనేసాం. సో తెలియకుండా కొనడం, ఇగ్నరెన్స్, తెలియకుండా కొనడం అంటే ప్రైస్ మనకు తెలియకుండా ఎక్కువ పెట్టి కొనేసాం, ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఇగ్నరెన్స్ అంటాం. దెన్ నెక్స్ట్ ఇగ్నరెన్స్లో కూడా లా ఆఫ్ డిమాండ్ అని వర్తించరు. సో లాస్ట్ ఇస్ ద నెసెసిటీస్. నెసెసిటీస్ అంటే మన బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ రైస్ కావచ్చు, దాల్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కంపల్సరీ నెసెసిటీ. దీన్ని మనం అవాయిడ్ చేయలేం. ఒక 10 years బిఫోర్ ఏది మనకు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు ఆర్ ఇంకేదైనా ఆయిల్స్ కావచ్చు, ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటి రేట్ అంతా కూడా 50 rupees to 60 or 60 to 70 ఇంతే ఉండేది. బట్ ఈరోజు మనం దాదాపు 150, 170, 180 అన్నా కూడా అప్పుడు ఎన్ని లీటర్స్ అయితే వాడుతున్నామో ఇప్పుడు కూడా అన్నే లీటర్లు వాడుతున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, దాన్ని మనం అంటే రేటు పెరిగినా మనం దాని డిమాండ్ మనం దాన్ని తగ్గించుకోలేము, వాడడంలో తగ్గించాం. రైస్ రేట్ పెరిగిందని చెప్పేసి మనం తినడం తగ్గిస్తామా? నో. కాబట్టి ఇక్కడ రైస్ పెరిగినా తగ్గినా దాంతో సంబంధమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్స్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దానికి వర్తించదు అనమాట. లా ఆఫ్ డిమాండ్ దానికి వర్తించదు అని. దాని లాస్ట్ టాపిక్ ఇస్ ద టైప్స్ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ అనేది బేసిక్గా మనకు తెలుసు. డిమాండ్కి 4 points ఉండాలి. ఒకటి డిజైర్, కోరిక ఉండాలి. రెండవది పర్చేసింగ్ పవర్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ కొనేందుకు మన దగ్గర డబ్బులు ఉండాలి. మూడవది సాక్రిఫైస్, మిగతా ప్రోడక్ట్స్ ఏవి వద్దు ఇదే కావాలని మిగతా వాటిని అన్నింటినీ సాక్రిఫైస్ చేస్తున్నాం. నాలుగవది ఆ ప్రోడక్ట్కి ఎక్కువ మంది బయ్యర్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే డిమాండ్ అండి. అయితే ఈ డిమాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిమాండ్ ఉంది. సో ఫస్ట్ తీసుకుందాం ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి. మార్కెట్, రెండోది ఏంటంటే మార్కెట్ డిమాండ్. ఇండివిజువల్ ఆర్ మార్కెట్ డిమాండ్. ఇండివిజువల్, సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తుంటాను. సో ఆ ప్రోడక్ట్కి ఏదైతే నేను కొంటున్నానో అది ఇండివిజువల్ డిమాండ్. సపోజ్ నేను 10 kgs కొంటున్నా అంటే అది ఇండివిజువల్ డిమాండ్ ఎంత అంటే 10 kgs. అదే మార్కెట్ డిమాండ్ వచ్చేసరికి నాలాంటి వాళ్ళు చాలామంది డిఫరెంట్ క్వాంటిటీస్లో కొంటారు. నేను 10 kgs కొంటున్నాను, ఇంకోతను 20 kgs, ఇంకోతను 30 kgs, ఇంకోతను 5 kgs, ఓవరాల్గా మొత్తం కలిపి సపోజ్ 1000 kg ఉందనుకోండి, దట్ ఈస్ మార్కెట్ డిమాండ్. సో దీన్ని ఇండివిజువల్ ఆర్ మార్కెట్ డిమాండ్ ఫస్ట్. దెన్ సెకండ్ ఈస్ ద డెరివ్డ్ డిమాండ్. డెరివ్డ్ అంటే దాని ద్వారా వచ్చిన డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్లాత్, దట్ ఈస్ షర్ట్ కొంటాం. సో షర్ట్ ఎలా స్టిచ్చింగ్, క్లాత్. సో క్లాత్ ఇంకా దాని గురించి బ్యాక్ వెళ్ళామంటే కాటన్. సో డిమాండ్ ఎక్కడ ఉందంటే షర్ట్కి డిమాండ్ ఉంది. సో షర్ట్కి డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్ దాని బ్యాక్ క్లాత్కి డిమాండ్ వచ్చింది, దాని బ్యాక్ కాటన్కి డిమాండ్ వచ్చింది. బేసిక్గా కాటన్కి అయితే డిమాండ్ లేదు. సో
మనం ఈ షర్ట్స్ కుట్టించుకోకపోతే అసలు కాటన్కి డిమాండే లేదు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాము, ఈ డిమాండ్ ఎలాగ వస్తూ ఉందంటే షర్ట్కి డిమాండ్ ఉంది కాబట్టి బ్యాక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో క్లాత్ రిక్వైర్మెంట్ ఉందో దాంతో డెరివ్డ్ డిమాండ్ అంటాం దీన్ని. ఓకేనా. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రైస్ డిమాండ్. సో ప్రైస్ డిమాండ్ అంటే బేసిక్ ఈ పాయింటే. సో ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఈ పాయింట్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. సో దట్ ఈస్ ప్రైస్ డిమాండ్. దెన్ నెక్స్ట్ ఇస్ ద ఇన్కమ్ డిమాండ్. సో ఇన్కమ్ డిమాండ్, ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ తగ్గింది. అంటే ఏంది, ఇన్కమ్ పెరిగింది, 10 కేజీ కొనేవాడు 15 కేజీ కొంటాడు, అంటే డిమాండ్ పెరిగింది. ఇన్కమ్ తగ్గితే 10 కేజీ కొనేవాడు 5 కేజీ కొంటాడు, ఆటోమేటిక్ డిమాండ్ తగ్గిపోయింది. దీన్ని ఇన్కమ్ డిమాండ్ అంటాం. దెన్ లాస్ట్ ఈజ్ ద క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ వై 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, సేమ్ రేట్ ఉంది. ఇది కూడా సేమ్ ప్రైస్, అది ఇంతకుముందు మీకు బూస్ట్ హార్లిక్స్ చెప్పాను, సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. బూస్ట్ హార్లిక్స్ ఉన్నాయి, రెండు 200 రూపీస్ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ డిమాండ్ ఉండేది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే హార్లిక్స్ రేట్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా బూస్ట్ కస్టమర్స్ అంతా కూడా హార్లిక్స్ వైపు డైవర్ట్ అయిపోయారు. దీన్ని ఇలాంటి డిమాండ్ మనం ఏమంటామంటే క్రాస్ డిమాండ్ అంటాం. అంటే వేరే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది కాబట్టి దీని డిమాండ్ పెరిగింది. ఓకే, అంటే దట్ ఈస్ వేరే ప్రైస్ ప్రోడక్ట్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ బూస్ట్ తీసుకునే కస్టమర్స్ అంతా కూడా హార్లిక్స్ వైపు డైవర్ట్ అయిపోయారు. దీన్ని క్రాస్ డిమాండ్ అంటారు. ఓకేనా. సో బేసిక్గా ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు బాగా ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. సో 1-2 సార్లు వీడియో చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో దాంతో మీకు సబ్జెక్ట్ ఒక అవేర్నెస్, క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.